ఇప్పుడు మనం ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి నేర్చుకుందాం. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే పాయింట్ ఛార్జ్ గురించి నేర్చుకోవాలి. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఛార్జ్ మీద ఎట్లా జరుగుతుందో, అట్లాగే రెండు లైన్ ఛార్జ్ అనేది అంటే లైన్ ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. అలాగే సర్ఫేస్ ఎలిమెంట్ షీట్ ఏదైనా తీసుకుంటే సర్ఫేస్ దాని మీద సర్ఫేస్ ఛార్జ్ అనేది ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి. అలాగే నాలుగోది వాల్యూమ్ ఛార్జ్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఒక వాల్యూమ్ ఎలిమెంట్ మీద వాల్యూమ్ ఛార్జ్ ఎలా ఉంటుంది, సర్ఫేస్ ఎలిమెంట్ మీద దాని ఛార్జ్ ఎలా ఉంటుంది, లైన్ ఎలిమెంట్ మీద లైన్ ఛార్జ్ ఎలా, సో పాయింట్ ఛార్జ్ అనేది ఏంటి, ఈ నాలుగు తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో మొదటిగా పాయింట్ ఛార్జ్ గురించి నేర్చుకుందాం. సో పాయింట్ ఛార్జ్ అంటే ఏంటనంటే ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ అనేది ఉందనుకుందాం. అంటే ఇది ఒక పాయింట్ అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్, దీనికి ఛార్జ్ క్యూ అనేది ఉంటుంది. సో ఇది ఎంత స్మాల్ అని అంటే ఒక టినీ పార్టికల్ అంటే లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాను, లేదంటే ఒక సూది మొనను ఏదన్నా చూస్తే ఈ పైన మొన ఎంత చిన్నది ఉంటుందో అంత చిన్నది మనం పాయింట్ ఛార్జ్ కింద ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ప్రాక్టికల్గా పాయింట్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, బట్ మనం ఇమాజిన్ చేసుకుంటే వెరీ 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 స్మాల్ టినీ పార్టికల్ని ఒక పాయింట్ ఛార్జ్ కింద ఊహించుకోవచ్చు అనమాట. సో ఈ ఛార్జ్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు లేదా నెగిటివ్ ఛార్జ్ అయినా ఉండొచ్చు. ఈ ఛార్జ్కి యూనిట్స్ ఏంటంటే కులూమ్స్ అనమాట. సో అందుకని కులూమ్ కనిపెట్టాడు కాబట్టి దీనికి కులూమ్స్ యూనిట్స్ కింద పెట్టుకున్నాం, సి అనమాట. ఓకే, ఇది పాయింట్ ఛార్జ్. నెక్స్ట్ వన్ బి, లైన్ ఛార్జ్. లైన్ ఛార్జ్ అంటే ఏంటి, ఒక లైన్ ఎలిమెంట్ అనమాట. దీన్ని లైన్ ఎలిమెంట్ అంటారు. ఈ లైన్ ఎలిమెంట్ ఎలా ఫామ్ అవుద్ది అంటే నెంబర్ ఆఫ్ పాయింట్ ఛార్జెస్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అన్ని జాయిన్ చేస్తే అది లైన్ ఎలిమెంట్ కింద మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఛార్జ్ మన పాజిటివ్ ఛార్జ్ని ఉదాహరణగా తీసుకుంటే ఈ సర్ఫేస్ ఎలిమెంట్ మీద టోటల్గా పాజిటివ్ ఛార్జ్ అక్యుములేట్ అయితే దాన్ని మనం లైన్ ఎలిమెంట్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ కింద తీసుకోవచ్చు అనమాట. సో దీన్నే ఈ విధంగా రాయొచ్చు. ఏ లైన్ ఛార్జ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ లైన్ ఈజ్ కాల్డ్ లైన్ ఛార్జ్. అంటే ఈ లైన్ ఎలిమెంట్ మీద ఒక ఛార్జ్ అనేది టోటల్ ఏరియాని డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక దాన్ని లైన్ ఛార్జ్ అంటారు. సో ఈ టోటల్ లైన్ ఛార్జ్ మనకి ఐడెంటిఫై చేయాలంటే దీని యొక్క ఛార్జ్ డెన్సిటీని రోఎల్ అని అంటారు. అంటే కులూమ్ ఫర్ మీటర్ అనమాట. ఛార్జ్ డెన్సిటీని లెంత్ ఆఫ్ ది ఛార్జ్ డెన్సిటీ ఈజ్ కులూమ్ ఫర్ మీటర్ రోఎల్. లెంత్ ఆఫ్ ది ఛార్జ్ డెన్సిటీ ఈజ్ రోఎల్ కులూమ్ ఫర్ మీటర్. ఇప్పుడు మనం ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, దీని టోటల్ ఛార్జ్ క్యూ అవుతుంది. బట్ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటే ద స్మాల్ ఎలిమెంట్ని డిఫరెన్షియల్ ఛార్జ్ డిక్యూ అంటారు అనమాట. ఓకే, సో డిక్యూ అనేది ఓవర్ ది లెంత్ డిఎల్ అయితే కనుక దాన్ని మనం ఛార్జ్ డెన్సిటీ రోఎల్ అంటారు. ఓకేనా, అంటే సింపుల్గా రోఎల్ అనేది కులూమ్ ఫర్ మీటర్, రైట్. సో ఇది ఛార్జ్ అనేది కులూమ్, లెంత్ అనేది మీటర్, C/m. సో ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిక్యూ బై డిఎల్. డిక్యూ దాన్ని మనం డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు రోఎల్ ఇంటూ డిఎల్ అని రాయొచ్చు. అలాగే క్యూ కనుక మనకు ఐడెంటిఫై చేయాలంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రోఎల్ డిఎల్ అని రాయొచ్చు. దీని యొక్క వాల్యూస్ మనకి 0 to ఇన్ఫినిటీ ఉండొచ్చు, లేదా -∞ to 0 ఉండొచ్చు. మనం ఎంత అనుకుంటే అంత లిమిట్స్ మన π/2 -π/2 ఉండొచ్చు. సో ఆ విధంగా మనకి లైన్ ఛార్జ్ యొక్క లిమిట్స్ ఉంటాయి అన్నమాట. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రోఎల్ డిఎల్. దీనికి యూనిట్స్ కులూమ్ ఫర్ మీటర్. నెక్స్ట్ సర్ఫేస్ ఛార్జ్. ఏ ఛార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ సర్ఫేస్ ఆర్ షీట్. సో మనకి ఇది ఇలా పాయింట్స్ని కలిపితే లైన్ అన్నాం. అలాగే నెంబర్ ఆఫ్ లైన్స్ని కలిపితే కనుక అది మనకి షీట్ కింద రావచ్చు ఇట్లా. సో నెంబర్ ఆఫ్ లైన్స్ని ఇలా కలుపుతున్నాం. అలాగే ఈ లైన్స్ని కూడా కలపచ్చు. సో ఇదన్నిటిని కూడా మనం షీట్ కింద ట్రీట్ చేయొచ్చు. ఏ ఛార్జ్ ఈజ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ సర్ఫేస్ ఆర్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ ఛార్జ్. ఓకే, దీనికి కూడా మనకి సర్ఫేస్ ఛార్జ్ రోఎస్ ఉందనుకుందాం, ఛార్జ్ డెన్సిటీ నేను రోఎస్ అనుకుందాం, సీట్ కాబట్టి సార్ రోఎస్ అనుకుందాం. సో దీని యొక్క స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ టోటల్ ఛార్జ్ డిక్యూ ఉంటుంది, బట్ స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ తీసుకుంటే దాని యొక్క ఛార్జ్ డిక్యూ అనమాట. ఓకే, డిక్యూ బై డిఎస్ సర్ఫేస్ ఏరియా, దీని సర్ఫేస్ ఏరియా డిఎస్. డిక్యూ బై డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రోఎస్. దేర్ఫోర్ డిక్యూ దీని యూనిట్స్ ఏంటంటే కులూమ్ ఫర్ మీటర్ స్క్వేర్, సర్ఫేస్ కాబట్టి. సో డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు రోఎస్ డిఎస్, వేర్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రోఎస్ డిఎస్ కులూమ్ ఫర్ మీటర్ స్క్వేర్. సో ఇది ఛార్జ్. సిమిలర్లీ మనకి వాల్యూమ్ ఛార్జ్ కూడా. సో వాల్యూమ్ ఛార్జ్ అంటే ఏంటంటే ఏ వాల్యూమ్ ఛార్జ్ ఈజ్ అ ఛార్జ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఏ వాల్యూమ్. సో దీనికి
సపోజ్ ఇలా తీసుకోవచ్చు, ఒక వాల్యూ మీద తీసుకున్నప్పుడు దీని యొక్క ఛార్జ్ మనకి రో వి కింద తీసుకోవచ్చు, వాల్యూమ్ ఛార్జ్. ఓకే, టోటల్ ఛార్జ్ క్యూ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో మనకి వాల్యూమ్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఛార్జ్ డివైడెడ్ బై వాల్యూమ్. సో నథింగ్ బట్ క్యూ బై వి అనమాట. సో డిఫరెన్షియల్ వాల్యూమ్ తీసుకోవాలి కాబట్టి మనం ఏదైనా సరే డిఫరెన్షియల్ వాల్యూమ్ తీసుకుంటే డిఫరెన్షియల్ ఛార్జ్ డిక్యూ అండ్ ద వాల్యూమ్ డివి ఈజ్ ఈక్వల్స్ టు రో వి. దేర్ఫోర్ డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు రో వి డివి. మన ఈఎంటీఎల్లో టోటల్ ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు ఒక స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ని క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత మొత్తం టోటల్గా క్యాలిక్యులేట్ చేయడం అనేది పరిపాటి అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అందుకని స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ని డి అనే వర్డ్తో యూజ్ చేస్తారు. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ రో వి డివి. ఇది కులుమ్ ఫర్ మీటర్ క్యూబ్. ఓకే, సో ఇది అనదర్ ఫార్ములా. సో ఈ విధంగా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్స్ మీరు అర్థం చేసుకోవచ్చు.